శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే పశ్చిమ ద్వారం, అదేవిధంగా పశ్చిమాన రోడ్డు ఉన్న స్థలం కొన్నారా, లేదంటే పశ్చిమ ముఖద్వారం ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తున్నారా, అయితే మీరు అదృష్టవంతులే అనే వీడియోని చేయబోతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వబడింది మన వాస్తు శాస్త్రంలో. ప్రస్తుతం నేను పశ్చిమ ముఖద్వారం, పశ్చిమ సింహద్వారం ఉన్నటువంటి ఇంటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తదుపరి వీడియోలో తూర్పు, ఉత్తరం, దక్షిణం కూడా వివరిస్తాను. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఫలితం ఉండడం జరుగుతుంది. ఆ ఫలితాన్ని ఆధారం చేసుకుని నూతన గృహాలు కానీ, లేదంటే నూతనంగా మీరు కొనుగోలు చేయబోయే స్థలాలు కానీ మీరు తీసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పశ్చిమానికి ఉన్న బెనిఫిట్లు రిమైనింగ్ ఏ స్థలంలోనూ కూడా ఉండవండి. దాదాపుగా పశ్చిమానికి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది పశ్చిమాన్ని కొనడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే మార్కెట్లో ఏంటంటే ఎక్కువ మంది తూర్పు స్థలమే మంచిది, తూర్పును మాత్రమే కొంటూ ఉంటారు. దానికంటే పశ్చిమం బాగా యోగిస్తుంది. ఎందుకంటే నేను కూడా పశ్చిమ దిక్కున రోడ్డు ఉన్నటువంటి స్థలాన్నే కొన్నాను, ఇంకా నిర్మాణం చేయలేదు. ప్రస్తుతం మా స్వగృహం దక్షిణ సింహద్వారం కలిగిన ఇంట్లో నివసిస్తున్నాను. అది కూడా ఆగ్నేయం బ్లాక్లో నివసిస్తున్నాను. ఏ వాస్తు సిద్ధాంతి కూడా వాస్తుని అందరికీ చెబుతారు కానీ వారి ఇంటి వాస్తుని ఎవరు కూడా చూపించరండి. ఎందుకంటే వారి ఇంట్లో కూడా చిన్న చిన్న దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. 100% వాస్తుకి ఉన్న ఇల్లు అని చెప్పి సేల్ చేసే ఇల్లు కానీ, 100% వాస్తుకి మేము ఇస్తున్నాం ప్లాన్ అని కానీ ఇచ్చిన దాంట్లో 100% ఎవరు ఇచ్చినా కానీ వాస్తుకి ఉండదు. ఒకవేళ ప్లాన్ ప్రకారం ఇచ్చిన నిర్మాణంలో చిన్న చిన్న దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. 100% వాస్తుకి ఏ ఇల్లు కూడా ఉండదు. ఆ విషయాన్ని మాత్రం గమనించండి. మా ఇల్లు అయితే ఆగ్నేయం బ్లాక్లో ఉంది. ప్రధాన సింహద్వారం దక్షిణానికే ఉంది. దక్షిణ ఎంత బాగా యోగిస్తుంది, మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని నేను హోమ్ టూర్ చేస్తాను. ఏ వాస్తు సిద్ధాంతి చేయలేదండి హోమ్ టూర్. నేను మా ఇల్లుని హోమ్ టూర్ చేసి మీకు మా ఇల్లు ఎలా ఉంది, మా ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏ విధంగా రాణిస్తుంది అనే విషయాన్ని కూడా మీకు రాబోయేటటువంటి వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఇల్లు సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా చిన్నది అవడం చేత నేను పడమర రోడ్డు కలిగినటువంటి పడమర సింహద్వారం వచ్చే విధంగా నేను ఆ వర్గుకి చెందిన వాడిని. నాకు తూర్పు బాగా యోగిస్తుంది, పడమర యోగిస్తుంది, అదేవిధంగా దక్షిణం కూడా యోగిస్తుంది, ఉత్తరం యోగించదు. కాబట్టి నేను పడమరని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక వాక్యాన్ని మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. పడమర సింహద్వారం గల గృహము గావి అనబడును, కుసుమ పదమునందు ముఖద్వారం ఉంచవలయను, దీనిని సౌరభము అని వ్యవహరింతురు. ఈ గృహమునందు నివసించువారు నిత్య సంతోషులుగా నుందురు. వ్యవసాయమునందును వాణిజ్యమునందును మంచి లాభము గడింపగలరు. అందుండు వారి సంతానము క్రమశిక్షణకు లోబడి వశవర్తనులై కీర్తివంతులై వర్ధిల్లగలరు. అర్థమైంది కదండి పడమరకున్న బెనిఫిట్. పడమర గృహంలో నివసించేవారు నిత్య సంతోషులుగా నుందురు. మనకు కావాల్సింది ఏంటండి? మానసిక ప్రశాంతత, అదేవిధంగా సంతోషంగా ఉంటే ఎటువంటి రోగాలు కూడా మనల్ని ఏం చేయలేవండి. ఎటువంటివి కూడా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటే మన జీవన విధానం బాగుంటుంది అనే విషయం ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పనవసరం లేదండి. పడమర గృహంలో నివసించే వారికి, అలాగని పడమర అందరికీ కాదండి, పడమర గృహం వాస్తుకు ఉన్నవారి ఇంట్లో సంతోషాలకు నెలవు అని చెప్పేసి చెప్పబడి ఉంది. అదేవిధంగా వ్యవసాయమునందును వాణిజ్యమునందును మంచి లాభాలు గడింపగలరు. అంటే మనం ఏ వృత్తి చేసినా కానీ, వ్యవసాయమైన వాణిజ్యం అంటే ఏ వ్యాపారం చేసినా 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుండు వారి సంతానము క్రమశిక్షణకు లోబడి వశవర్తనులై కీర్తివంతులై వర్ధిల్లగలరు. అంటే వారి సంతానం, మన పిల్లలు బాగుండాలని కదండి అనుకుంటాం. వాళ్ళు క్రమశిక్షణతో, అంటే మంచి విద్యా బుద్ధులతో వశవర్తునులై కీర్తివంతులై వర్ధిల్లురు. వాళ్ళకు మంచి పేరు సంపాదించుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కదండి కోరుకుంటాం తల్లిదండ్రులు ఎవరైనా సరే. అందువల్ల పశ్చిమ గృహానికి ఇంత మంచి ఇది ఉన్నదనే విషయం చాలా మందికి తెలియదండి. ఇదేదో నేను కల్పించి చెప్పింది కాదు. విశ్వకర్మ వాస్తు, విశ్వకర్మ ప్రకాశిక నుంచి తీయబడినటువంటి శ్లోకానికి అర్థం అండి. ఈ శ్లోకం కూడా మీరు చూడవచ్చు.
ఈ అర్థాన్ని బేస్ చేసుకుని స్వయంగా నేను కూడా పశ్చిమ ముఖద్వారం ఉండే విధంగా పశ్చిమ రోడ్డు కలిగినటువంటి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ స్థలానికి ఏ విధంగా గదులు తీసుకుంటే మంచిగా ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా వాస్తు లోపాలు లేకుండా చూసుకోవాలనే విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఇంకొక స్లైడ్ వేస్తున్నాను చూడండి. తూర్పు ఇల్లు అనగా పడమర సింహద్వారము గల ఇల్లు. స్థలానుగుణ్యముగా ఈ తూర్పు ఇంటికి పడమర హెచ్చుగా ఖాళీ స్థలం ఉండినను దోషము లేదు. దీనికే ఆగ్నేయ దిశయందు వంట ఇల్లు, ఈశాన్యమును నుయ్యి నిర్మించుకొనవచ్చును. దీనికి అన్నాలయమనియు సౌరభమనియు పేర్లు గలవు. శాంతి సౌఖ్యములు ఇచ్చు కట్టడము. అర్థమైంది కదండి. తూర్పు ఇల్లు అంటే మళ్ళీ తూర్పు ఇల్లు వేరు, పడమర ఇల్లు వేరండి. తూర్పు ఇల్లు అంటే పడమర ముఖ ద్వారం కలిగిన ఇల్లు. అంటే ఇది పడమర రోడ్డు అయి ఉండి ఇల్లు తూర్పు వైపుకి జరిగి ఉన్న ఇల్లుని తూర్పు ఇల్లు అంటారు. మనకు వాడుక భాషలో ఇది పడమర ఫేసింగ్ అవుతుంది. గ్రంథాల్లో తూర్పు ఇల్లు అంటే తూర్పుని చేర్చి ఉన్న ఇల్లు అని చెప్పేసి, తూర్పుని చేర్చి ఇల్లు అని అంటే అది పడమర ఫేసింగ్. పడమర ఇల్లు అంటే పడమరను చేర్చి ఉన్నటువంటి ఇల్లు, అది తూర్పు ఫేసింగ్ అవుతుంది. ఆపోజిట్ లో ఉంటాయండి. ఉత్తరం దక్షిణం కూడా అంతే. దీని అర్థం కూడా ఫస్టే మెన్షన్ చేశాడు కదా. తూర్పు ఇల్లు అనగా పడమర సింహద్వారం గల ఇల్లు. స్థలానుగుణ్యముగా ఈ తూర్పు ఇంటికి పడమర హెచ్చుగా ఖాళీ స్థలం ఉండినను దోషము లేదు. దీని అర్థం ఏంటంటే పడమర రోడ్డు ఎప్పుడైతే ఉందో పడమర రోడ్డు ఉన్నప్పుడు సాధారణంగా మనం ఏం చేయాలంటే పడమర తక్కువ ఖాళీ స్థలం వదిలి సెట్ బ్యాక్ లో తూర్పుని ఎక్కువ వదులుతూ ఉంటాం, దక్షిణాన్ని తక్కువ వదిలి ఉత్తరాన్ని ఎక్కువ వదులుతూ ఉంటాం. ఒకవేళ పడమర ఫేసింగ్ లో రోడ్డు ఉన్నప్పుడు విశ్వకర్మ ప్రాకాశిక ప్రకారం, ఆ విశ్వకర్మ వాస్తు ప్రకారం పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం, రోడ్డు ఫేసింగ్ లో ఎక్కువ స్థలం, తూర్పు ఫేసింగ్ లో తక్కువ స్థలం ఉన్నను తప్పు లేదు అని చెప్పేసి చెప్పబడి ఉంది. ఒకసారి క్లియర్ గా గమనించండి. పడమర హెచ్చుగా ఖాళీ స్థలం ఉండినను దోషము లేదు అంటే అలా ఉన్నా తప్పు లేదు అని చెప్పేసి చెప్పబడి ఉంది. ప్రత్యేకంగా మీరు ఖాళీ స్థలం ఎక్కువ వదలండి అని కాదండి. ఒకవేళ ఉన్నా కూడా తప్పు లేదు, తూర్పు తప్పు ఉన్నా దోషం లేదు అని చెప్పబడింది. నవీన వాస్తు పండితులు మాత్రం పడమర తక్కువ తూర్పున ఎక్కువ ఉండాలని చెప్తున్నారు. అది కూడా రైటే. పడమర తక్కువ ఉండాలి, తూర్పు మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇప్పుడున్న బహుళ అంతస్తుల హర్మియాల కారణంగా మనకి ఎదురుగా వేరే అపార్ట్మెంట్, ఇటువైపు కూడా అపార్ట్మెంట్, ఈ మూలను కూడా ఈశాన్య మూల కూడా అపార్ట్మెంట్ ఉన్నప్పుడు సూర్యరశ్మి రావడం, గాలి వెలుతురు ప్రసరించడం కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. దీని అర్థం అది. ఒకవేళ ఏదైనా కారణాల చేత బిల్డర్ ఏదైనా మీరు రెడీగా ఉన్న ఇల్లు కొనుక్కున్నప్పుడు పడమర ఎక్కువ వదిలి తూర్పు తక్కువ వదిలినా దోషం ఏమీ లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, ఓకే మిత్రులారా, అందరి సిద్ధాంతుల్లాగా నేను నోటుకొచ్చింది చెప్పకుండా వాస్తు శాస్త్ర ప్రామాణిక గ్రంథాల ఆధారంగా మీకు రెఫరెన్స్లు కూడా చూపించడం జరిగింది. పడమర ఎందుకు మంచిది, పడమర సింహద్వారం గల ఇల్లు తీసుకుంటే లేదంటే అటువంటి ఖాళీ స్థలాన్ని ఎంచుకుని మీరు గృహ నిర్మాణం చేపడితే ఏ విధమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇప్పుడు పడమర తీసుకున్నారు, మీరు ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అంటే పడమర నైరుతిలో మెట్లు వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా కొంతమంది అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. పూర్వ వాస్తు శాస్త్రాల ప్రకారం సోపానాలు, మెట్లు దక్షిణ నైరుతిలో వేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఈ నైరుతి మెట్ల కింద ఎటువంటి స్టోర్ రూము, బాత్రూమ్స్ తీయకూడదు. అదొక్కటే కండిషన్ అండి. అది దృష్టిలో పెట్టుకుని మీరు దక్షిణ నైరుతికి మెట్లు వేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ మెట్లు యాంటీ క్లాక్ వైజ్ ఉండేలా ఏర్పాటు చేసుకోండి. అంటే యాంటీ క్లాక్ వైజ్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ భూమి దగ్గర పడిన ల్యాండింగ్ ఇంటి గోడని అంటుకోకుండా ఉంటుంది. తద్వారా నైరుతి పెరగదు, పెరిగిన దోషం అయితే ఉండదు. ఈ మెట్ల ర్యాంప్ కింద నుంచి మనం ఇలా రౌండ్గా ప్రదక్షిణ చేసే విధంగా ఖాళీ స్థలం ఉండేలా ఏర్పాటు చేసుకోండి. దక్షిణాన్ని తక్కువ, పడమరను కొంచెం ఎక్కువ, ఉత్తరాన్ని ఎక్కువ, తూర్పుని ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఖాళీ స్థల నియమాలు ఈ కింద నుంచి మీరు వాక్ చేసుకుని ఫ్రీగా వాక్ చేసుకునే అంత ఖాళీ స్థలం ఉండేలా ఏర్పాటు చేసుకోండి. ఈ బీమ్ అంటుకున్నా పర్వాలేదు, పై పక్కన కిందన మాత్రం మూల క్లియర్గా 90 degreesకి ఉండవలసిందే. కొంతమంది ఏంటంటే ఒకవేళ మనకి
పడమర ఫేసింగ్ అయితే తూర్పు ఆగ్నేయంలో కూడా మెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చుకుంటే పై ఫ్లోర్కి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే కింద ఫ్లోర్ సందులో నుంచి ఇలా తిరిగి వెళ్ళాల్సిందే. దానివల్ల కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది కాబట్టి పడమర నైరుతిని ఇచ్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. పడమర నైరుతిని ఇచ్చుకుంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. పడమర నైరుతిని ఇచ్చుకున్నప్పుడు పడమర వాయవ్యంలో ఇక్కడ మనం గేట్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఇంటి గోడ తర్వాత ఇక్కడ ఈ కింద పోర్షన్కి తూర్పు ఈశాన్యంలో అంటే పూర్తి ఈశాన్యం కాకుండా 3, 4, 5 ప్లేసుల్లో మీరు ద్వారం సింహద్వారం ఇచ్చుకుంటే ఇలా వెళ్ళి రైట్ సైడ్కి తిరుగుతారు గృహంలోనికి కింద ఫ్లోరు. అప్పుడు ఏం జరుగుతుందంటే గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్కి తిరుగుతారు. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ అంటే పూర్ణబాహు ప్రవేశం జరుగుతుంది. పూర్ణబాహు ప్రవేశం జరగడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాస్తు దోషాల వల్ల జరిగే ఫలితాలు పోతాయి. అదేవిధంగా పూర్ణబాహు ప్రవేశం అత్యుత్తమమైనది, శ్రేష్టమైనది అని చెప్పి మయవాస్తు అదేవిధంగా విశ్వకర్మ వాస్తులో కూడా ప్రస్తావించబడింది. ఇది అందరు మహర్షులు ఆమోదించినటువంటి సత్యము. పూర్ణబాహు ప్రవేశం జరగడానికి అవకాశం ఉన్నటువంటి స్థలం పశ్చిమము, అదేవిధంగా ఉత్తరం కూడాను. మనకి దక్షిణానికి తూర్పుకి పూర్ణబాహు ప్రవేశం కుదరదు. ఎందుకంటే అది నేను తదుపరి వీడియోలో చేస్తాను. దానికి అలా ప్రవేశం కావాలంటే గేట్స్ వేరే విధంగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మనం గేట్స్ ని ఉచ్చ స్థానాల్లో పెట్టలేము. ఆ విధంగా ఏర్పాటు చేస్తే మళ్ళీ నెగిటివ్ ఫలితాలు జరుగుతాయి. తూర్పుకి దక్షిణానికి కూడా హీనబాహు ప్రవేశం జరుగుతుంది. మనం ఆ గృహాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ ప్రవేశ విధానాల గురించి కూడా చెప్తాను. ప్రస్తుతానికి పూర్ణబాహు ప్రవేశం వల్ల 100% రిజల్ట్స్ వస్తాయండి. ఒకవేళ కింద మొత్తం ఒక పక్కన సెల్లార్ వదిలేసి దక్షిణ భాగంలో ఒక పోర్షన్ తీసుకున్నా సరే ఇక్కడ ఉత్తర భాగంలో గదులకి ఇలా గుమ్మాలు ఏర్పాటు చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనం ఇలా వెళ్ళి రైట్ సైడ్ ఆల్వేజ్ రైట్ అనే సూత్రం ప్రకారం రైట్ సైడ్కి తిరుగుతాం కాబట్టి పూర్ణబాహు ప్రవేశం జరిగి మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా వెళ్ళి మెట్ల కోసం ఇటువైపు తిరుగుతాం. ఇక్కడ కూడా మీరు ఆల్వేస్ రైట్ సూత్రాన్ని వ్యవహరించినట్లే. ఇక్కడికి వచ్చేసరికి ర్యాంప్ దగ్గర మాత్రం యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాం. ఒకవేళ ఎలా తిరిగిన మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతాం కాబట్టి మళ్ళీ రైట్ సైడ్కి తిరుగుతాం. ఏం జరుగుతుందంటే ర్యాంప్ ఎక్కిన తర్వాత ఆ ఫ్లోర్కి వెళ్ళాక ఆల్వేజ్ రైట్ సూత్రం పూర్ణబాహు ప్రవేశం జరిగి ఆ ఇల్లు ఉత్తమంగా యోగించడం జరుగుతుంది. ఇక ప్రవేశం జరిగింది తర్వాత నైరుతి మూల యజమాని యొక్క స్థలం కాబట్టి నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. నేను స్థలాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఉచ్చ స్థానాల్లో డోర్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. కాబట్టి నేను డోర్లు స్థలాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బేసిక్ అవగాహన కోసం మాత్రమే బ్రీఫ్గా చెప్తున్నాను. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. మళ్ళీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వస్తుందని అనుకోదు. నేను జనరల్గా గీసాను కాబట్టి బాత్రూమ్ సెక్షన్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. తదుపరి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాం, తదుపరి కిచెన్ ఇచ్చాం. ఇక్కడ తూర్పు భాగంలో మధ్యకి పూజా రూమ్ని ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ వచ్చేసి కిచెన్కి ఇలా ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ వేసుకుని ఈ కిచెన్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి గోడ అదేవిధంగా పూజా రూమ్కి సంబంధించినటువంటి గోడ అంటుకోకుండా చూడండి. ఎందుకంటే మన కిచెన్లో రకరకాల ఆహార పదార్థాలు తినేసి వేస్తూ ఉంటాం, వాష్ చేసుకుంటూ ఉంటాం. ఆ గోడ ఈ గోడ కలవకుండా కనీసం 3 నుంచి 6 అంగుళాల గ్యాప్ తీసుకునేలా ప్రయత్నం చేయండి. అదేవిధంగా కిచెన్కి తూర్పు భాగంలో ఒక విండో ఉండాలి, దక్షిణ భాగంలో విండో ఆర్ వెంటిలేటర్ ఖచ్చితంగా ఉండాలి. సాధారణంగా దక్షిణ భాగాన్ని అందరూ మూసేస్తూ ఉన్నారు ఇప్పుడు. కాకపోతే దక్షిణాన విండో ఆర్ వెంటిలేటర్ లేకపోతే మంచి ఫలితాలు పొందరు. దీనివల్ల స్త్రీకి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణాన విండో ఆర్ వెంటిలేటర్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇకపోతే పూజ రూమ్కి 2 ద్వారాలు 2 రెక్కల తలుపులు ఉండేటటువంటి ద్వారాలు ఏర్పాటు చేసుకుని పూజా రూమ్ కూడా ఇక్కడ తూర్పు భాగంలో మందిరం పైన కిటికీ వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇకపోతే ఈ
పశ్చిమ వాయవ్యంలో మనం ముఖద్వారాన్ని సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే విశ్వకర్మ వాస్తు శాస్త్రం అదేవిధంగా మయ వాస్తు ప్రకారం మనం దీన్ని 9 భాగాలు చేసినప్పుడు ఇక్కడ నుంచి 3, 4 ప్రదేశాలలో మాత్రమే సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పబడి ఉంది. కాకపోతే ఇక్కడ 3, 4 ప్రదేశాల్లో మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇది నీచ స్థానం అవుతుంది, నైరుతి మూల. ఈ నీచ స్థానంలో మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మన నడకలు కూడా వేరేగా ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉండదు. కాబట్టి పడమర వాయవ్యంలో ఉన్నటువంటి ఈ సిట్అవుట్ అని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వస్తే మాట్లాడడానికి ఉంటుందని ఈ సిట్అవుట్ ప్లేస్ ఉన్నటువంటి దానికి సింహద్వారం ఏర్పాటు చేసుకుని అటు ఒక విండో ఇటు ఒక విండో ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇది అందరూ వాడేటటువంటి విధానమే. పశ్చిమ వాయవ్యాన్ని సింహద్వారం ఎటువంటి దోషం కాదండి. పుస్తకాలు అది ఎప్పుడో రాసింది కాబట్టి దాంట్లో ఉన్న మంచిని సంగ్రహిద్దాం, చెడుని వదిలేద్దాం. ఆధునిక వాస్తు ప్రకారం మనం ఏ విధంగా మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఆ విధంగా మనం చూసుకుంటే పడమర వాయవ్యం మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పుస్తకంలో మనకి ఇక్కడ ఉంది కదా నైరుతిలో ఓపెన్ అని చెప్పేసి నైరుతిలో ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అప్పటి కాలంలో అది చెల్లుబాటు జరిగింది. అప్పటి మండువా ఇళ్ళకి అదేవిధంగా ఒకటే ఫ్లోర్ ఉన్నటువంటి ఇళ్ళకి కూడా అది చెల్లుబాటు జరిగింది. అలా ప్రవేశం జరిగి ఇదొక గది జరుగుతుంది, ఇదొక గది జరుగుతుంది, ఇదొక గది, ఇదొక గది, 4 మూల 4 గదులు ఉండి పైన బ్రహ్మస్థానం ఓపెన్ జరిగి ఇది హాల్ అవుతుంది. ఆ విధంగా అప్పుడు ప్లాన్ చేశారు. ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు వాయవ్యపు గది పెద్దదవుతుంది, నైరుతి మూల గది చిన్నదవుతుంది. అది మళ్ళీ దోష భూయిష్టం అని చెప్పేసి అదే గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఒకే గ్రంథంలో 2 విషయాలు కాన్ఫ్లిక్ట్ అంటే వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అందరం ఆధునిక వాస్తు సిద్ధాంతాలు ఉపయోగిస్తున్న విధానమే పశ్చిమ వాయవ్యపు సింహద్వారము. ఈ సింహద్వారానికి ఎదురుగా తూర్పులో పాణి ద్వారము లేదా ఉపద్వారము ఏర్పాటు చేసుకోవాలి. ద్వారానికి ఎదురుగా ద్వారము. ఇక్కడ వచ్చేసి ఆర్చ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గ్లాస్తో పార్టిషన్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీనికి ఉచ్చ స్థానంలో ఉత్తరాన 3వ భాగం లేదంటే 4వ భాగంలో లేదంటే హాల్కి సెంటర్లో కూడా మీరు ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొక ద్వారాన్ని, ఈ ద్వారాన్ని నేను ఇక్కడ కిచెన్ దగ్గర ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచి ఇది ఓపెన్, ఇక్కడ ద్వారం ఏర్పాటు చేస్తాను నేనైతేనే. ఇలాగా 4 దిక్కులకి ద్వారాలు ఏర్పాటు చేసిన గృహం అత్యుత్తమంగా యోగిస్తుంది, శ్రేష్టము అని చెప్పబడి ఉంది. ఒకవేళ మీకు కుదరని పక్షంలో కిచెన్ దగ్గర ఇది మూసేసి ఉత్తరం అదేవిధంగా పడమర తూర్పు ఈ 3 ద్వారాలైనా కనీసం పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరం అయితే మూయొద్దండి. ఉత్తరం మూస్తే కుబేర స్థానం. ఉత్తరం మూతపడిన ఇంట్లో ఆర్థికంగా నష్టపోతారు, అదేవిధంగా అప్పుల పాలవుతారు. కాబట్టి ఉత్తరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూయవద్దు, తూర్పును కూడా మూయవద్దు. తూర్పు ఉత్తరం ఖచ్చితంగా ద్వారాలు ఉండాల్సిందే. పడమర అదేవిధంగా దక్షిణం ఆప్షనల్గా చూసుకోండి. అది ఏ ఫేసింగ్ గృహం అయినప్పటికీ. ఇప్పుడు ప్రస్తుతం మనం పడమర మాట్లాడుతున్నాం కాబట్టి నా ఇంటికి అయితే నేను ఇక్కడ పడమర తూర్పు ఉత్తరం దక్షిణం 4 ద్వారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అవుట్ సైడ్ మనకు వాష్రూమ్ పెట్టుకోవాలంటే వాయవ్యంలో ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఆగ్నేయంలో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. లిఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తే లిఫ్ట్ నైరుతి మూల మెట్లు ఉన్నాయి కదా అని మెట్లను చేర్చి లిఫ్ట్ పెట్టొద్దండి. ఎందుకంటే లిఫ్ట్కి గుంత ఏర్పాటు చేయవలసి వస్తుంది. కాబట్టి నైరుతి మూల మనం లిఫ్ట్ పెడితే గుంత తీయడం జరుగుతుంది. గుంత తీస్తే మళ్ళీ వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నైరుతి మూల పెట్టవద్దు. కొంతమంది టెక్నాలజీని వాడి గుంత అవసరం లేకుండా ఫ్లోర్ లెవెల్ నుంచే 1, 2 మెట్లు ఎక్కి పైకి లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి వారు నైరుతి మూల లిఫ్ట్ ఏర్పాటు చేసినా దోషం ఉండదు. నేనైతే తూర్పు ఆగ్నేయంలో లిఫ్ట్ని ఏర్పాటు చేసి, ఇది లిఫ్ట్ అనుకోండి, ఇక్కడ నేను వాష్రూమ్ని ఏర్పాటు చేస్తాను. అర్థమైంది కదండి. ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇకపోతే బోర్ పాయింట్ ఏంటంటే ఇంటి గోడ దగ్గర నుంచి స్థలం యొక్క ఈశాన్యం వరకు దారం కట్టి, అదేవిధంగా ఇంటి ఉత్తరం గోడ నుంచి స్థలం తూర్పు గోడకు, స్థలం ఉత్తరం గోడ నుంచి
ఇంటి తూర్పు గోడకు 3 దారాలు కట్టి బోర్ పాయింట్ ఈ కోణాలలో పడకుండా ఇక్కడ ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. బోర్ కొట్టించుకోవచ్చు. సంపు కూడా ఇక్కడ ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. స్థలానుగుణంగా ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదంటే ఉత్తరంలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ద్వారంలో కూడా పడకూడదండి. ద్వారం ఎక్కడ వచ్చిందంటే ద్వారానికి తగలకుండా మీరు సంపుని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా గేట్ వచ్చిందంటే ఇక్కడ వాయవ్య మూల ఆ గేట్లో కూడా పడకుండా ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. ఇక్కడ కుదరనప్పుడు తూర్పు భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అండి, ద్వారానికి ఎదురుగా రాకూడదు. ద్వారానికి ఎదురుగుండా వస్తే మంచి పద్ధతి కాదు. అలాంటప్పుడు ఇంటిని సమభాగంగా చేసి సగానికి అటువైపు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ద్వారంలో పడకుండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంపు గురించి చెప్పాను, బోర్ గురించి చెప్పాను. ఇక వచ్చేసి లాబరేటరీ పిట్ గురించి. లాబరేటరీ పిట్ వాయవ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే వాయవ్యం అంటే పూర్తి వాయవ్యాన్ని కాదు, 2 భాగాలు విడిచిపెట్టి తరువాత ఉన్నది ఉత్తరం అవుతుంది. మళ్ళీ ఉత్తరం మధ్య స్థానం నుంచి ఇటువైపు 2 భాగాలు విడిచిపెట్టి ఇటువైపు మీరు లాబరేటరీ పిట్ ఏర్పాటు చేసుకుని మొత్తం క్లోజ్ చేయాలండి, ఓపెన్ చేయకూడదు. పైకి భూమి లెవెల్కి ఫ్లోరింగ్ లెవెల్ దాటి పైకి రాకుండా చూసుకోండి. ఒకవేళ ఇక్కడ గేట్ వస్తే గేట్కి ఎదురుగుండా కూడా గుంతలు రాకుండా చూడండి. అలాంటప్పుడు గేట్ని కొంచెం ఇటువైపు జరుపుకోండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కుదరని పక్షంలో ఆగ్నేయంలో ఎక్కువ లోతు లేకుండా ఉంటే ఆగ్నేయంలో కూడా మీరు పిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆగ్నేయం అంటే పూర్తి ఆగ్నేయం కాకుండా మధ్య భాగం నుంచి ఇటువైపు ఆగ్నేయం నుంచి 2 భాగాలు విడిచిపెట్టి ఇటువైపు పిట్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. చూశారు కదా మిత్రులారా, పడమర స్థలం ఉన్నప్పుడు ఇల్లు ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారని అన్ని కోణాలలోనూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ విధంగా నిర్మించుకుంటే మీరు మంచి ఫలితాలు పొందుతారు. మీది పడమర ముఖద్వారం గల ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోండి మీరే. లేదంటే మాలాంటి వారిని సంప్రదిస్తే విజిట్కి వచ్చి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నూతన ప్లాన్లు కావలసిన సంప్రదిస్తే మేము సాధ్యమైనంత వరకు 100% అని చెప్పనండి. ఎందుకంటే 100% ప్లాన్లు ఇచ్చేస్తున్నాం అన్న వారు ఎవరు కూడా 100%కి ఇవ్వరు. ఎందుకంటే ఒక పుస్తకంలో రైట్ అన్నది ఒక పుస్తకంలో తప్పు ఉంది. ఒకే పుస్తకంలో 2 విషయాలు కాన్ఫ్లిక్ట్ అయిన విషయాలు కూడా ఉన్నాయి. 100% వాస్తుకి అన్న విషయం అయితే ఒట్టి మాట. సాధ్యమైనంత వరకు మీకు మంచి జరిగే విధంగా అన్ని కోణాలలో అన్ని శాస్త్రాలను అవగాహన చేసి పరిశోధించి రియల్ టైంలో కూడా కేస్ స్టడీస్ చూసి నేను ఈ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి ప్లాన్ మీకు మంచి జరిగే విధంగా 100% అని మాత్రం చెప్పలేను, కానీ ఉత్తమమైన ప్లాన్ మీకు అందించడంలో ముందుంటాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్లాన్లకు విజిట్లకు అయితే ఛార్జీలు ఉంటాయి, కానీ మీరు ఫోన్ ద్వారా సంప్రదించి ఎటువంటి సందేహాన్నైనా ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చు. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.